వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. వివిధ ప్రాంతాల్లో వివిధ కారణాలతో పోగొట్టుకున్న 100 మొబైల్ ఫోన్లను సిఐఆర్ పోర్టల్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో రికవరీ చేసి బాధితులకు అందజేశారు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి సిఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజల భద్రతతో పాటు పోగొట్టుకున్న వస్తువులను రికవరీ చేయడంలో జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సూర్యాపేటలో వివిధ ప్రాంతాలలో ప్రజలు పోగొట్టుకున్నటువంటి సెల్ ఫోన్లని ఈ సిఐఆర్ అప్లికేషన్ ద్వారా మనం ఈరోజు 100 ఫోన్లను రికవరీ చేసి వాళ్ళకు అందించే కార్యక్రమం పెట్టుకున్నాం. సూర్యాపేట జిల్లాలో 2025 జనవరి నుంచి ఇది 14వసారి మనం దాదాపు 1742 ఫోన్లని మనం రికవరీ చేసి ప్రజలకు అందించడం జరిగింది. ఈ సిఐఆర్ పోర్టల్ పెట్టినప్పటి నుంచి 2446 ఫోన్లు, వీటి విలువ సుమారుగా 4,89,00,000 విలువ చేసే ఫోన్లని మనం సూర్యాపేట ప్రజానీకానికి మనం పోలీసు ప్రత్యేకంగా చొరవ తీసుకొని రికవరీ చేసి అందించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి, సైబర్ నేరాల బారిన పడొద్దు, మీరు జాగ్రత్తతో ఉండాలని చెప్పి వాళ్ళని విన్నవించడం జరిగింది. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు ఈరోజు 2 వీలర్ మీద 4 వీలర్ మీద పోతున్న క్రమంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి మనుషులు చనిపోతూ ఉన్నారు, విలువైన జీవితాలను కోల్పోతూ ఉన్నాం. వీటన్నిటినీ ఈ అరైవ్ ఎలైవ్ ప్రోగ్రాం ద్వారా అవేర్నెస్ తీసుకొని వచ్చి వాళ్ళు ఏ విధంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ సిస్టమ్ని అలవాటు చేసుకోవాలో చెప్పినాం. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి, కారులో కూర్చున్న ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ ధరించాలి, రాంగ్ రూట్లో వెళ్ళొద్దు, అతివేగంతో వెళ్ళొద్దు, తాగి బండ్లను నడపొద్దు అనేటువంటిది వాళ్ళకు సూచించడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో మహిళల పట్ల బాలబాలికల పట్ల ఎవరు కూడా అనుచితంగా ప్రవర్తించినా, బాలబాలికల పట్ల ఎవరైనా నేరాలు చేసినా చాలా తీవ్రమైనటువంటి నేరాలు ఉంటాయి, శిక్షలు ఉంటాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా గంజాయి రహిత సూర్యాపేట జిల్లా స్థాపనకి వీరంతా కృషి చేయాలని వాళ్ళకు వేడుకోవడం జరిగింది. ప్రతి సమాజంలో ఎవరైనా గంజాయి వాడుతున్నట్లయితే పోలీస్కి 1908 ద్వారా తెలియజేయండి, వాళ్ళ మీద నిఘా పెట్టి పట్టుకుంటామని చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి సూర్యాపేట జిల్లా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏరియాకి పోయి తోటి సమాజాన్ని అవేర్నెస్ చేయాలని కోరడం జరిగింది. ఇది ఈ 2025 నుంచి 14వసారి మనం 100 ఫోన్లకు పైగా వాళ్ళకి మనం అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎవరైనా ఫోన్లు పోగొట్టుకున్నట్లయితే ఇమ్మీడియట్లీ సిఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోండి. ఒకవేళ మీకు ఏ విధంగా నమోదు చేసుకోవాలనో తెలియకపోతే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. సైబర్ వారియర్ అనేటువంటి ఆఫీసర్ ఉంటారు, ఆయన కలిస్తే ఆయన మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సైబర్ నేరాల పట్ల జాగ్రత్తతో ఉంటూ యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు ఎవరికి కనపడకుండా, ఎవరికి పిన్ నెంబర్ తెలియకుండా ఉండేటట్టు జాగ్రత్త పడమని సూచించడం జరిగింది.